24వ ప్రశ్న, వాలిస్ మరియు రిలే అధ్యయన ప్రకారం ఇష్టం లేని గర్భధారణ కలిగి ఉండి పిల్లల మధ్య వయస్సు తేడా చాలా తక్కువగా ఉన్న తల్లి మానసికంగా దేనికి లోనయ్యే అవకాశం ఉంది? అత్యంత ప్రజాస్వామ్య పెంపక పద్ధతులను పాటించడం, మాతృత్వ అలసట, శిశు తిరస్కరణ, అతి సంరక్షణ వంటి మానసిక సంఘర్షణలు, అత్యధిక ఉద్వేగ స్థిరత్వం గల బిడ్డను జన్మనివ్వడం, అతీంద్రియ ప్రజ్ఞను పెంపొందించుకోవడం. వెరీ గుడ్ ఆన్సర్ అండి. మాతృత్వ అలసట ఈ విధంగా ఆప్షన్ బిలో ఉన్నటువంటి రైట్ ఆన్సర్. వెరీ గుడ్ ఆన్సర్. వెరీ గుడ్, వెరీ గుడ్. 25వ ప్రశ్న, అస్సుబెల్ వంటి శాస్త్రవేత్తల జన్మక్రమ అధ్యయనాల ప్రకారం ఏకైక సంతానం సాధారణంగా ఎలాంటి లక్షణాలను కలిగి ఉంటాడు? ఒక్కడే పిల్లగాడు ఉంటే. కొత్త పరిస్థితులలో అత్యున్నత స్వయం ప్రతిపత్తి, తక్కువ ఆందోళన చూపిస్తాడు. ఉన్నత సాధన స్థాయి కలిగి ఉన్నప్పటికీ ఒత్తిడి సమయాల్లో స్వార్థ చింతన మరియు ఆందోళన ప్రదర్శిస్తాడు. ఉమ్మడి కుటుంబాల పిల్లలతో పోలిస్తే తక్కువ భాషా నైపుణ్యాలు కలిగి ఉంటాడు. చివరి సంతానం కంటే మెరుగైన చాలక సమన్వయం కలిగి ఉంటాడు. వెరీ గుడ్ ఆన్సర్ అండి. ఆప్షన్ బి రైట్ ఆన్సర్. వెరీ గుడ్. 26వ ప్రశ్న, బామ్రిన్ పెంపక శైలుల పరిశోధన ప్రకారం నిరంకుశ తల్లిదండ్రులు దగ్గర పెరిగే పిల్లలు పాఠశాలలో ఎలాంటి ప్రవర్తనను చూపిస్తారు? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఖచ్చితంగా మిస్ కావద్దు. లాస్ట్ వరకు చూడండి. 40వ ప్రశ్న వరకు హార్డ్గా ఉంటాయి. అత్యున్నత సృజనాత్మకత, సామాజిక సామర్థ్యం మరియు నాయకత్వ లక్షణాలు. ఇక్కడ ఓపిక అనేది ఇంపార్టెంట్. క్వశ్చన్లో అర్థం ఈజీగానే ఉంటుంది, క్వశ్చన్ క్లియర్గా చదవడం ముఖ్యం. అధికారుల ముందు నిష్క్రియ విధేయత చూపిస్తూ లోపల ఆందోళన మరియు తక్కువ ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు. నియమ నిబంధనల పట్ల పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తూ అత్యంత దూకుడుగా ఉంటారు. అంతర్గత ప్రేరణ, విమర్శనాత్మక ఆలోచన అత్యధికంగా కలిగి ఉంటారు. చెప్పండి 26వ ప్రశ్నకి ఆన్సర్ ఏదో. వెరీ గుడ్ ఆన్సర్ అండి. అధికారుల ముందు నిష్క్రియ విధేయత చూపిస్తూ లోపల ఆందోళన మరియు తక్కువ ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు. నిరంకుశ తల్లిదండ్రుల దగ్గర పెరిగే పిల్లలు. 27వ ప్రశ్న చూడండి. పిండం యొక్క శారీరక వికాసంలో సమీప దూరస్థ సూత్రం అనేది శిర పాదాభిముఖ సూత్రం నుండి ఎలా విభేదిస్తుంది? సమీప దూరస్థ సంజ్ఞానాత్మకమైంది, శిర పాదాభిముఖం ఉద్వేగభరితమైంది. సమీప దూరస్థ అంటే తల నుండి కిందికి పెరగడం, శిర పాదాభిముఖం అంటే కేంద్రం నుండి వెలుపలికి పెరగడం. సమీప దూరస్థం అంటే పెరుగుదల శారీరక కేంద్రం నుంచి చుట్టుపక్కల భాగాలకు సాగడం. శిరపాదాభిముఖం అంటే తల నుండి కాళ్ళ వైపు. ఆప్షన్ డి చూడండి. సమీప దూరస్థ పుట్టిన తర్వాతనే వర్తిస్తుంది, శిరపాదాభిముఖం పుట్టక ముందే వర్తిస్తుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా స్పీడ్గా కమెంట్స్ చేస్తూ ఉన్నారు. ఆప్షన్ సి అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. వెరీ గుడ్ ఆన్సర్. వెరీ గుడ్, వెరీ గుడ్. 28వ ప్రశ్న, ఒక శిశువు యొక్క వేలి కండరాలు నాడీ వ్యవస్థ ఒక నిర్దిష్ట సహజ సిద్ధతను పొందే వరకు అతనికి అందమైన రాతను నేర్పించడం సాధ్యం కాదు. ఈ వాక్యం దేనిని స్పష్టం చేస్తుంది? పరిసరాల పునర్బలనం యొక్క సంపూర్ణ శక్తిని, సంజ్ఞానాత్మక మద్దతు యొక్క పరిమితిని, అభ్యసనానికి ముందస్తు అవసరమైన జైవిక పరిపక్వత ప్రాధాన్యతను, ఉద్వేగ వికాసం యొక్క నిరంతర స్వభావాన్ని. ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా 40వ ప్రశ్న వరకు చూడండి, మీకు మంచి కంటెంట్ ఇది సైకాలజీకి సంబంధించి. వెరీ గుడ్ ఆన్సర్ అండి. ఇక్కడ సంజ్ఞానాత్మక మద్దతు అంటున్నారు కాదు, ఆప్షన్ సి అభ్యసనాన్ని ముందస్తు అవసరమైన జైవిక పరిపక్వత ప్రాధాన్యతను స్పష్టం చేస్తుంది. ఆప్షన్ సి రైట్ ఆన్సర్. వెరీ గుడ్, వెరీ గుడ్ అండి. 29వ ప్రశ్న, ఒక సంజ్ఞానాత్మక ప్రయోగశాలలో ఒక బాలుడు మెటకాగ్నిషన్ అంటే స్వబుద్ధి సవబుద్ధి ప్రదర్శిస్తున్నాడు అనగా ఆ బాలుడు దేనిని చేయగలడు? ఎలాంటి విరామం లేకుండా 100 పేజీల సమాచారాన్ని బట్టి పట్టగలడు. తన సొంత ఆలోచన సరళిని తానే సమీక్షించుకుంటూ తన అభ్యసన వ్యూహాలను నియంత్రించుకోగలడు. కాంతి, శబ్దం వంటి ఉద్దీపనలు పెద్దల కంటే వేగంగా గ్రహిస్తాడు. ప్రజ్ఞా పరీక్షలోని ఆదేశాలను గుడ్డిగా అనుసరించగలడు. 29వ ప్రశ్నకు ఆన్సర్ని కమెంట్ చేయండి.
వెరీ గుడ్ ఆన్సర్ అండి. ఆప్షన్ బి ఇక్కడ సరైన సమాధానం. చాలామంది మిత్రులు కూడా ఇదే ఆప్షన్ని సరైన సమాధానంగా ఎంచుకొని కామెంట్స్ చేస్తున్నారు. ప్లేస్టోర్ నుంచి మున్నాబడి అనే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. అందులో ఇలాంటి సైకాలజీకి సంబంధించిన చాలా క్వశ్చన్స్ అన్ని టెస్ట్ సిరీస్లలో అవైలబుల్గా ఉన్నాయి. సపరేట్గా సైకాలజీకి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా ఉంది. ఖచ్చితంగా అందులో ఫ్రీ టెస్ట్ ఉంది. ఒకసారి ఆ ఫ్రీ టెస్ట్ని అయితే రాయండి యాప్ డౌన్లోడ్ చేసుకున్నాక. రాసి మీకు నచ్చితే మాత్రం అందులో ఉన్నటువంటి ఇంకా 20-30 టెస్టులు ఉన్నాయి. వాటిని మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయొచ్చు. మీరు ఎగ్జామ్ రాసినప్పుడల్లా కొత్త క్వశ్చన్ నీకు ఫస్ట్ క్వశ్చన్గా వస్తుంది. అంటే అందులో ఉన్నటువంటి 30 క్వశ్చన్లు ఒక టెస్ట్లో ఉంటాయి. టెస్ట్లో ఉన్నాయి 30 క్వశ్చన్లు రిపీటెడ్గా వస్తుంటాయి. కాబట్టి మీరు అవి 2-3 సార్లు టెస్టులు రాయాలి. రాసినప్పుడు మీకు మంచి అందులో గ్రిప్ వస్తుంది. 30వ ప్రశ్న. బండూరా పరిశీలన అభ్యాసనములో ధారణ అనే ప్రక్రియ సంజ్ఞానాత్మక నిర్మాణాలతో ఎలా ముడిపడి ఉంటుంది? ఇది మానసిక ప్రతీకలు లేకుండా కేవలం కండరాల స్మృతిపై ఆధారపడుతుంది. ఇది గమనించిన ప్రవర్తనను దృశ్యారూప చిత్రాలుగా, శబ్ద సంకేతాలుగా మార్చుకొని దీర్ఘకాలిక స్మృతిలో దాచుకుంటుంది. ఇది ఉద్దీపనను చూసిన వెంటనే జరిగే ప్రత్యక్ష ప్రతిచర్య చర్యగా మారుతుంది. ఇది కేవలం బాహ్యంగా వచ్చే తటస్థ ఆర్థిక బహుమతుల ద్వారా మాత్రమే నడపబడుతుంది. ఇంత కష్టపడి మీకోసం ప్రిపేర్ చేస్తుంటే లైక్ చేస్తలేరు చూడండి. చాలామంది మిత్రులు చాలామంది చూస్తున్నారు. చాలామంది చూస్తున్నందుకు సంతోషంగా ఉంది, కానీ లైక్ చేయనందుకు కొంచెం బాధ ఉంది. సో మీరు లైక్ చేసి సమానంగా తీసుకొస్తే చూసే వాళ్ళకి కొంచెం హ్యాపీ. జర్రా లైక్ కూడా రాదురనా. వెరీ గుడ్ ఆన్సర్. ఆప్షన్ బి రైట్ ఆన్సర్. మిత్రులు చాలా ఈజీగా అర్థం చేసుకుంటున్నారు క్వశ్చన్స్ని. ఇంకా అర్థం చేసుకొని మిత్రులు అయితే ఖచ్చితంగా క్వశ్చన్ క్లియర్ ఒకటికి 2 సార్లు చదవండి, క్లారిటీ వస్తుంది. 31వ ప్రశ్న. ఒక వయోజకుడు తీవ్ర మానసిక ఒత్తిడి వల్ల తన గతాన్ని పూర్తిగా మర్చిపోయి వేరే నగరానికి వెళ్ళి బేకరీ వ్యాపారిగా కొత్త జీవితాన్ని, కొత్త పేరును ఊహించుకుంటున్నాడు. మానసిక శాస్త్రంలో దీనిని ఏమంటారు? తిరోగామి అవరోధం, మానసిక జనిత స్మృతి నాశనం, మానసిక జనిత ఫ్యూగ్, పురోగామి అవరోధం. వెరీ గుడ్ ఆన్సర్ అండి. మానసిక జనిత ఫ్యూగ్ అనేది రైట్ ఆన్సర్. ఆప్షన్ సి రైట్ ఆన్సర్. 32వ ప్రశ్న. ఇంగ్లీష్ మీడియంలో కూడా చదువుతున్నారా ఎంతమంది? దయచేసి మిత్రులకు ఒక విన్నపం ఏంటంటే, ఇప్పుడు ఇంగ్లీష్లో మీకు క్వశ్చన్స్ కనిపిస్తున్నాయి కదా, అవి ఎంతమంది ఆ క్వశ్చన్స్ చూసి ఆన్సర్ చేస్తున్నారో ఖచ్చితంగా నాకు తెలియజేయాలి. ఎందుకంటే ఆ ఇంగ్లీష్ మీడియంలో ప్రిపేర్ చేయడం చాలా ఇబ్బందికరంగా ఉంది. అయినప్పటికీ కూడా చాలామంది ఉన్నారేమో అనే ఉద్దేశంతో ప్రిపేర్ చేస్తున్నా. ఒకసారి చెప్పండి ఎంతమంది ఆ ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి క్వశ్చన్ చదివి ఆన్సర్ చేస్తున్నారు. ఒక వ్యక్తి తన బాధాకరమైన జ్ఞాపకాలను అపస్మారక మనస్సులోకి దమనం చేసినప్పుడు వాటిని చేతన మనసులోకి తేవడానికి ఎటువంటి అంతరాయం లేకుండా మాట్లాడనిచ్చే ఏ మనోవిశ్లేషణ పద్ధతిని ఉపయోగిస్తారు? ప్రక్షేపణ శిరామరకల పరీక్ష, పద్ధతి ప్రకారం సున్నితత్వాన్ని తగ్గించడం, స్వేచ్ఛా సంసర్గ పద్ధతి, నియంత్రిత ప్రయోగశాల ప్రయోగం. ఇక్కడ 32వ ప్రశ్నకి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. స్వేచ్ఛా సంసర్గ పద్ధతి, ఆప్షన్ సి అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. ఫ్రీ అసోసియేషన్ మెథడ్. 33వ ప్రశ్న. ఎరిక్సన్ మనోసాంఘిక సిద్ధాంతం ప్రకారం ఉత్తర బాల్యదశలో ఉన్న ఒక బాలుడిని ఎల్లప్పుడూ విమర్శిస్తూ ఇతరులతో తక్కువ చేసి మాట్లాడితే అతనిలో ఏ భావం ఏర్పడుతుంది? అపరాధ భావం, అపనమ్మకం, న్యూన్యతా భావం, ఏకాంత భావం. ఎరిక్సన్ ప్రకారం 6 నుంచి 12 సంవత్సరాల మధ్య వయస్సులో పిల్లలను తక్కువ చేసి మాట్లాడితే వాళ్లకు ఇన్ఫీరియారిటీ స్థిరపడుతుంది. న్యూన్యతాభావం
స్థిరపడుతుంది. ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంది? ఆప్షన్ సి. ఇప్పటికే చాలామంది మిత్రులు అయితే కామెంట్స్ చేస్తూ ఉన్నారు. చాలా ఈజీగా అర్థం చేసుకుంటున్నారు. క్వశ్చన్లు లెంతీగా ఉన్నాయి కానీ. థ్యాంక్ యూ. 34వ ప్రశ్న. స్మృతి అధ్యాయాల ప్రకారం ఒక విద్యార్థి తన కొత్త ఫోన్ నెంబర్ను గుర్తించుకోలేకపోతున్నాడు. ఎందుకంటే అతని పాత ఫోన్ నెంబర్ పదే పదే గుర్తుకు వస్తూ అడ్డుపడుతుంది. దీనిని ఏమంటారు? సింపుల్ క్వశ్చన్ చూడండి. తిరోగామి అవరోధం, పురోగామి అవరోధం, కాలక్షీణత సిద్ధాంతం, ప్రేరిత విస్మృతి. ఇక్కడ పురోగామి అవరోధం అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. వెరీ గుడ్ ఆన్సర్ అండి. వెరీ గుడ్, వెరీ గుడ్.